అండి. ఇవాళైతే మనం టమాటో పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఒక కట్ట పుదీనా తీసుకుంటున్నాను, పెద్ద కట్ట. దీన్ని బాగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మన పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని 2 స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 20 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం శుభ్రం చేసుకున్న పుదీనా కూడా ఇలా ఫ్రై చేసుకొని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలు, కొంచెం చింతపండు కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపునైతే ఈ చట్నీలో మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.